హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే మన ఛానల్లో స్పెషల్ వచ్చేసి వరలక్ష్మి వ్రతం ఎలా చేశానో అమ్మవారి ఫేస్ దగ్గర నుంచి నైట్ పూజ వరకు మొత్తం ఫుల్ లాగ్ అయితే ఇక్కడ పెట్టేశానండి. స్కిప్ చేయకుండా ఫుల్ లాగ్ అయితే చూసేయండి. అండ్ చూసే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ. అండ్ చూసిన వాళ్ళకి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ఇంకా అమ్మవారి ఫేస్ ప్రిపేర్ చేయడానికి అయితే ఇక్కడైతే పసుపు ముద్ద ప్రిపేర్ చేయడానికి అంత పసుపుని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఇలా ముద్దలాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను. నెక్స్ట్ కోకోనట్ మీద ఇంకా ఇదంతా కూడా వేసేసి అమ్మవారి ఫేస్ అయితే ఒక డ్రా చేస్తున్నాను. నాకు వచ్చినంత వరకు అయితే నా ఐడియాలజీని బట్టి మేమైతే ఇంకా ఇలా అయితే అమ్మవారి ఫేస్ని అయితే ప్రిపేర్ చేసుకుంటుందండి. యాక్చువల్గా అయితే అమ్మవారి ఫేస్ అయితే కొనుక్కొద్దాం అనుకున్నాను. బట్ ఆ రోజు అవుతుందో అవ్వదా అని చెప్పేసి స్కూల్కి హాలిడే ఉంటుందో అంత చేసి అంత తీరుకుంటుందో లేదా అని చెప్పేసి భయం వేసి తీసుకురాలేదు. మళ్ళీ తీసుకొచ్చినాక చేయకపోతే అదొక గిల్లీ ఫీలింగ్ అనమాట. అందుకని చెప్పేసి ఇంకా లాస్ట్ ఇయర్ లాగానే ఈ ఇయర్ కూడా ఇలాగే చేసుకుందాం అని చెప్పేసి ఇంకా అమ్మవారి ఫేస్ అయితే నేను నా ఓన్గా ఇలా అయితే ప్రిపేర్ చేస్తున్నాను. కొంచెం ఐడియా అయితే ఉందండి ఎలా చేయాలి ఏంటి అనేది. అందుకని చెప్పేసి ఇలా అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఇంకా పసుపు ముద్దని ప్రిపేర్ చేసి ఆ కోకోనట్ని పేస్ట్ చేసి ఆ పసుపు అంతా కొంచెం ఐస్, నోస్ అండ్ ఐబ్రోస్ ఇవన్నీ అండ్ బొట్టు ఇవన్నీ కూడా చక్కగా నా చేతులతో అమ్మవారిని అయితే ఇక్కడ ప్రిపేర్ చేశానమాట. చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించిందండి ఇలా చేసిన తర్వాత. ఒక్కసారి అందరికీ అన్ని పనులు రావు, కొంచెం నేర్చుకుంటూ ఉంటేనే అన్నీ వస్తాయి అన్నమాట. సో నేను కూడా అదే కాన్సెప్ట్ తోటి అయితే ఇలా అమ్మవారిని ఫేస్ని నా చేతులతో రెడీ చేయాలని డిసైడ్ అయ్యానండి. ఇంకా నైట్ అంతా కూర్చొని అయితే ఇలా అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా చూస్తున్నారు కదండి, ఫైనల్గా ఐస్ షేప్ అండ్ ఐబ్రోస్, నోస్ అండ్ బొట్టు ఇవన్నీ కూడా పెట్టేశాను అనమాట అమ్మవారికి. మరి మీరు ఇలాగే చేయాలనుకుంటున్నారా? అయితే మీకు వచ్చిన దాన్ని బట్టి అమ్మవారి ఫేస్ని అయితే చక్కగా డిజైన్ చేసుకోండి. ఇంకా మన ఓన్గా ప్రిపేర్ చేసి ఆ పూజ చేసుకుంటే అదొక రకమైన సాటిస్ఫాక్షన్ అండి. చాలా బాగుంటుందన్నమాట ఆ ఫీలింగ్ కూడా. సో వచ్చిన వాళ్ళంతా, మా ఇంటికి ముత్తైదులు వచ్చినంత వాళ్ళంతా నీకు కలిగినంతలో నువ్వు బాగా చేసుకున్నావు, చాలా బాగుందమ్మా అని చెప్పేసి ఆశీర్వదించారండి. అమ్మవారిని కూడా చాలా బాగుందని మెచ్చుకున్నారనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి. మనం చేసిన దాంట్లో ఫస్ట్ టైం ఏదైనా ట్రై చేసే రిజల్ట్ అలా వస్తే చాలా హ్యాపీగా ఉంటుంది, ఎంకరేజ్మెంట్గా. సో నా యూట్యూబ్ ఛానల్లో కూడా నేను ఇలాగే పెట్టాను అనమాట. అందుకని సో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ మీ ఆల్. ఇగో ఫైనల్గా అయితే అమ్మవారి ఫేస్ అయితే రెడీ అయిపోతుందండి. ఇక్కడ చక్కగా రెడీ అయిపోయింది అమ్మవారి ఫేస్ అయితే. ఇక్కడ ఎర్లీ మార్నింగ్ లేచి అయితే అమ్మవారికి అయితే డెకరేషన్ కోసం సెట్టింగ్ చేస్తున్నానండి. ఇలా వైట్ క్లాత్ కట్టేసి ఇలా బిందెలు అయితే హైట్ కోసం అని చెప్పేసి వాటర్ నింపేసి ఇలా ఒకదాని మీద ఒకటి యాడ్ చేసి నెక్స్ట్ ఇంకా కలశంలోకి అమ్మవారిని పెడతాను కదండి. సో ఇదైతే ప్రత్యేకంగా అమ్మవారిది పెట్టడం కోసమే తీసుకున్నాను, ఇంకేమీ యూజ్ చేయని వాళ్ళల్లో. సో ఇక ఇలా పెట్టేసి అమ్మవారిని అయితే ప్రతిష్ఠించానండి. ఇంకా ప్రతిష్ఠించిన తర్వాత అమ్మవారికి చీర, నగలు ఇవన్నీ కూడా అరేంజ్ చేసుకొని ఉంచుకున్నాను అనమాట నైటే. ఇంక ఇవన్నీ సెట్ చేయాలంటే చాలా తల ప్రాణం తోక్కొచ్చిందండి. మనం ఏదో అనుకుంటాము లేడీస్ చేయాలి, అది చేయాలి, ఇది చేయాలని. ఆ పనులన్నీ అయిపోయేటప్పటికి నేను ఇంకా దుంప దిగిపోతుంది అనమాట. అంత ఇదిగా అనిపిస్తుంది. చూడడానికి ఏదో సింపుల్గా పెట్టేశారు వీడియో అని అనుకుంటారు కదండి. ఇవన్నీ అది చేసిన దానికంటే వీడియో సెట్ చేసి పెట్టడంలో ఇంకా ట్రబుల్ ఎక్కువగా ఉంటుందన్నమాట. మా వర్క్ అనేది అంతా ఇంత కాదండి, ఏదో
టైంపాస్కి పెడుతున్నామని కాదు, జస్ట్ హార్డ్ వర్క్ అయితే చాలా ఉంటుంది. అది తెలిసిన వాళ్ళైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మన ఛానల్ అయితే. ఇదిగోండి ఫైనల్గా అయితే అమ్మవారికి అయితే శారీ కూడా డ్రాపింగ్ కూడా ఇలా పెట్టేసుకుంటున్నాను అనమాట. చక్కగా అన్నీ కూడా అరేంజ్ చేసేసుకున్నాను. ఇంకా శారీ డ్రాపింగ్ అయిపోగానే నెక్స్ట్ ఇంకా ఇలా అయితే అమ్మవారికి అయితే శారీ కడుతున్నానండి. ఇంకా బయట అయితే ఎండ అయితే మామూలుగా లేదండి. ఇంట్లో ఏసీ వేసుకొని అన్నీ వేసుకొని ఉంటున్నా కానీ ఉక్క అయితే ఫుల్గా పోసేసింది అనమాట. నాకు అమ్మవారి శారీ డ్రాపింగ్ చేసే అంత లోపు అయితే ఫుల్ డ్రెస్ టాప్ టు బాటమ్ మొత్తం తడిచిపోయానండి నేనైతే. ఇంకా హెడ్ బాత్ చేయగానే స్టార్టింగ్ అయితే అమ్మవారికి అయితే ఇలా ప్రిపేర్ చేసేసాను అనమాట. చాలా హ్యాపీ అనిపించిందండి ఇలా పూజ చేసుకోవడం వల్ల. ఇంకా ఈ డ్రాపింగ్ అంతా అయిపోయిన తర్వాత అవన్నీ సెట్ చేసేసి నెక్స్ట్ ఇంకా అమ్మవారికి నగలు కూడా వేసేస్తున్నాను. సో ఇవన్నీ సెట్ చేసేసానండి. నెక్స్ట్ ఇంకా అమ్మవారికి అయితే చక్కగా నగలు కూడా సమకూర్చేసాను అండ్ బ్యాంగిల్స్ ఇవన్నీ కూడా వేసాను. నాకు వచ్చినంత వరకు అయితే నేనైతే ఇలా చేసుకున్నాను అనమాట. నాకు ఎక్కువ అంటే ఇలా చేయాలి అలా చేయాలని అయితే ప్లానింగ్ అయితే లేదు. ఎప్పుడు ఆ రోజు ఎలా చేయాలనిపిస్తే ఇంకా అమ్మవారికి అయితే అలా ప్రతిష్ఠించుకున్నాను అనమాట. ఇంకా ముందు రోజు కొంచెం ఐడియా ఉంటే ఇంకొంచెం బాగా చేసుకుందునేమో, బట్ ఇంకా ఏమో స్కూల్కి హాలిడే ఉంటుందో లేదో చేయగలుగుతానో లేదో ఒక్కదాన్నే కదండి. సో చిన్నపిల్లలు మళ్ళీ ఇంకా చేసుకోగలుగుతానో లేదో అని భయం వేసిందనమాట. బట్ ఫైనల్లీ అయితే కొంచెం ఇలా అయితే హ్యాపీగా చేసుకోగలిగాను పూజ అయితే. ఇంకా అమ్మవారికి కింద కలశం పెట్టాలి కదండి. సో కలశం పెట్టడం కోసం పీఠం అయితే ప్రతిష్ఠిస్తున్నాను అనమాట. పీఠం మీద కొంచెం పసుపు ఇవన్నీ వేసేసి ముగ్గు వేసేసి కలశం పెట్టి చక్కగా కలశాన్ని కూడా ఇంట్లో ప్రతిష్ఠించాను. అంతా పసుపు రాసేసి చక్కగా కుంకుమ బొట్లతోటి ముగ్గుతోటి అండ్ ముగ్గు వాడకూడదు కదండి. సో బియ్య పిండి తీసుకోవాలన్నమాట ఇక్కడ. సో బియ్య పిండితోటి చక్కగా ముగ్గు అయితే వేసేసాను అనమాట. మా ఇంట్లో ఎప్పుడూ అవైలబుల్గానే ఉంటుంది బియ్య పిండి అయితే. ఇలా పూజలు చేస్తూ ఉంటాం కదండి. సో పట్టించి ఉంచుతాను అనమాట. ఇంకా బియ్య పిండితోటి అయితే చక్కగా ఇలా అయితే ముగ్గు వేసేసాను అనమాట. ఇంకా కలశం ప్రతిష్ఠించే ముందు కలశంలో కొంచెం అక్షింతలు పసుపు కుంకుమ గంధం అండ్ 1 రూపీ కాయిన్ వేస్తానండి. ఎప్పుడు మీరు ఇలాగే చేస్తారా? మీరు ఇంకేదైనా కొత్తగా చేస్తే మాత్రం నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. నేను ఎప్పుడైతే రెగ్యులర్గా ఇలాగే చేస్తాను. నెక్స్ట్ కొబ్బరికాయ మీదకి కలశం పెట్టడానికి అయితే ఇలా బ్లౌజ్ పీస్ని అయితే ఇలా ఫోల్డింగ్ చేశాను. సో చూస్తున్నారు కదండి, చాలా బాగా వచ్చింది కదా. సో ఇంకా ఇలా అంతా పెట్టేసి అంతా సెట్ చేసిన తర్వాత ఇంకా అంతా కలశాన్ని మాత్రం నీట్గా అక్కడ ప్రదక్షించాను అనమాట. ఇక్కడ కొంచెం బియ్యం పోసి పెట్టాలంట. సో అదైతే నాకు హడావిలో మర్చిపోయాను అనమాట. తర్వాత మా ఫ్రెండ్ వచ్చి చెప్పిందనమాట. తర్వాత చక్కగా ఒక ప్లేట్లో బియ్యం పోసేసి చక్కగా దాన్ని కూడా ప్రతిష్ఠించాను. తర్వాత నెక్స్ట్ కుందులండి. ఇవి మా అత్తగారివి అనమాట. మా అత్తగారు ఎప్పుడో ఇల్లు కొన్నప్పుడు తనకి మా ఆడపడుచులు తెచ్చారంట, వాళ్ళ ఇంటి ఆడపడుచులు.
సో ఇంకా వాళ్ళు తెచ్చిన వాటిలలో అయితే ఇప్పటికీ స్టిల్ అలాగే ఉన్నాయి. మా అత్తయ్య అయితే ఏ వస్తువు అయినా నీట్గా అండ్ ఎక్కువ రోజులు వచ్చేలాగైతే వస్తువులను అయితే చాలా బాగా యూస్ చేస్తారండి. ఇంకా నాకు ఇవి మొన్న లాస్ట్ టైం తెచ్చుకున్నాను అనమాట. ఇంకా నా దగ్గరే ఉండిపోయాయి. ఇంక ఇవైతే యూస్ చేసుకుంటున్నాను ఇక్కడ. దీపాలు అన్నిటికీ గంధం బొట్టు ఇవన్నీ పెట్టి చక్కగా నీట్గా పెట్టేస్తున్నాను అనమాట. ఇదంతా కూడా డెకరేషన్ అయిపోయేసరికి 11:30 అయిపోయిందండి. 11:40 కల్లా ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసేసాను అనమాట. చక్కగా ఇంకా ఇవి కూడా దీపాలు కూడా రెడీ అయిపోయినాయి. ఇంకా దీపాలు రెడీ అయిపోయిన తర్వాత పూలతో మొత్తం డెకరేషన్ చేశాను అనమాట. పూలు అయితే చాలా ఎక్కువగానే పడతాయి, ఎందుకంటే అమ్మవారికి ఇష్టమైనవి పూలు పండ్లు సారే ఇవేరే కదండి మనం ఇచ్చేది. సో ఇంకా నేను రూపైతే అలాంటిది ఏం తెచ్చుకోలేదు, ఎప్పుడు తెచ్చుకోలేదు. అది లవర్స్ ఉంటేనే తెచ్చుకోవాలి అని అంటున్నారు. బట్ అది నిజమా కాదా ఏంటి, తెచ్చుకోవచ్చో తెచ్చుకోకూడదు అని చెప్పేసి నేను ఇంకా ఆగుతున్నానండి. ఇది కూడా మీకు తెలిసినట్టయితే కామెంట్ చేయండి. అంటే మనం రూప్ అనేది అత్తగారింటికి లవర్స్ ఉంటేనే తెచ్చుకోవాలి అని అంటారు. కొంతమంది ఏమో మనం పూజ చేసుకుంటున్నాం కాబట్టి పూజ చేసుకునేటప్పుడు తెచ్చుకుంటే తప్పేమి ఉండదు అని కొంతమంది అంటున్నారు. సో మళ్ళీ కలిసి కొంత తెలియకుండా కొంత అలా అయితే చేయకూడదు కదండి. ఏదైనా తెలుసుకునే చేద్దాంలే అని చెప్పేసి ఇంకా ఆగాను అనమాట. ఈసారి అయితే కంపల్సరీ తెచ్చుకోవాలని మా వారిని అడిగాను కూడా. మనకి ఎలాంటివి ఉన్నాయో లేవో ఫస్ట్ అది కనుక్కో, అలా తెచ్చుకోవచ్చో తెచ్చుకోకూడదు అని అన్నారనమాట. ఇంకా ఆయన కూడా అదేగా అన్నారని చెప్పేసి ఆగిపోయాను. ఇంకా ప్రజెంట్ అయితే పూజ అయితే ఇలా చేసేసుకుంటున్నాను. కలశం పెట్టి అమ్మవారిని పెట్టుకొని నేను ప్రతిసారి ఇలాగే చేస్తున్నానండి. ఇంకా దీపాలకి అయితే చక్కగా డెకరేషన్ కూడా చేస్తున్నాను ఇక్కడ పూలతోని. ఇదిగోండి ఫైనల్ లుక్ అనమాట. ఇదంతా కూడా అమ్మవారికి చీర సారే అన్నీ అరేంజ్ చేశాను గాజులతో సహా అండి. సో ఇదంతా అమ్మవారికి శారీ అయితే మనకి కాస్ట్ వచ్చేసి 1000 రూపీస్. చీప్ అండ్ బెస్ట్లో చాలా బాగా వచ్చింది అనమాట. శారీ కూడా చాలా బాగుంది. అది తర్వాత నెక్స్ట్ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇంకా ఇదిగోండి డబ్బులు కూడా అరేంజ్ చేశాను అమ్మవారికి అనమాట. లక్ష్మీదేవి కదండి. సో అమ్మవారికి అయితే ఇంక ఇలా పెడతాం కదా. నెక్స్ట్ అయితే ఇంకా పాప అయితే రెడీ అయిపోయింది అండ్ నేను కూడా రెడీ అయిపోతున్నాను. వ్రతం కదండి, కొంచెం అవుట్లుక్ అనేది కొంచెం బాగా రావాలని చెప్పేసి అమ్మవారికి నచ్చిన ఎల్లో కలర్ శారీయే నేను కట్టుకున్నాను అనమాట. చాలా అంటే చాలా బాగుందన్నారు అందరూ కూడా. సో దాని మీదకి ఇంతకుముందు కుట్టించుకున్న వర్క్ బ్లౌజ్ ఉంది, ఎంబ్రాయిడింగ్ వర్క్ చేసింది. సో ఇంకా అదైతే వేసుకున్నాను అనమాట. ఫైనల్గా అయితే ఇక్కడైతే పూజ కూడా చేసేసానండి. ఆల్మోస్ట్ పూజ అయితే అయిపోయింది. ఇలా ఇంకా అమ్మవారికి పూజ చేసే ముందు వీడియోలు తీసుకోవడం అవన్నీ బాగోదని చెప్పేసి నేనేం తీయలేదనమాట. ఇంకా పూజ అయితే 1.5 hour పట్టింది. ఇంకా అదంతా అయిపోగానే వెంటనే ఇంకా ముత్తైదులను పిలిచి ఇలా వాళ్ళ నుంచి బ్లెస్సింగ్ తీసుకొని పండు తాంబూలం కూడా ఇచ్చానమాట. ఎప్పుడు ఇంకా ఇలా అయితే ఇంటి సరౌండింగ్లో ఉన్న ముత్తైదులను పిలిచి చక్కగా ఇలా అయితే పండు తాంబూలం ఇస్తానన్నమాట. సో ఇంకా అది ఇచ్చిన తర్వాత ఇంకా మనకి పూజ అయితే కంప్లీట్ అయిపోతుంది అనమాట. వాళ్ళ నుంచి బ్లెస్సింగ్స్ అనేది మనం పూజ ఎంత నిష్టగా చేసుకుంటామో అయిపోయిన తర్వాత పండు తాంబూలం ముత్తైదులకు ఇవ్వడం కూడా అంతే ఇంపార్టెంట్ అనమాట. ఈ పూజలో మెయిన్ ఇంపార్టెంట్ ఇదేనండి. ఇంకా వచ్చిన వాళ్ళతో ఒక్కొక్క ఫోటో కూడా దిగాను మన వ్లాగ్లో పెట్టడం కోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకా తను కూడా అండి మా ఫ్రెండ్ అనమాట తను. సో ఇంకా అందరికీ ఇలా ఒక 3 మెంబర్స్కి ఇచ్చాను. ఇంకా 2 మెంబర్స్ అంటే రిమైనింగ్ కొంచెం పెద్దవాళ్ళకే ఇవ్వాలి కదా, మన ఏజ్ ఉన్న వాళ్ళకన్నా కొంచెం పెద్దవాళ్ళ నుంచి తీసుకుంటే అది చాలా బాగుంటుందని చెప్పేసి రిమైనింగ్ ఇద్దరికేమో ఈవినింగ్ టైంలో ఇచ్చానమాట. ఇదే ఈవినింగ్ టైం అండి. ఈవినింగ్ మళ్ళీ స్నానం చేసి చీర కట్టుకొని మళ్ళీ ముత్తైదులను పిలిచి ఇలా పూజ చేసేసుకొని మళ్ళీ పండు తాంబూలం ఇచ్చానండి. ఈవినింగ్ ఇంక ఇద్దరికి ఇవ్వాల్సింది ఉంటే వాళ్ళకి కూడా ఇచ్చేసి ఇంకా మళ్ళీ వరలక్ష్మి వ్రతం టెంపుల్ కూడా ఉందన్నమాట ఇక్కడే. ఎవ్రీ ఇయర్ ఇంకా ఇలా పూజ అయిపోగానే
ఇంకా అయిపోగానే ఇలా అమ్మవారి టెంపుల్కి కూడా వచ్చామండి. వరలక్ష్మి వ్రతం టెంపుల్ అనమాట. గుంటూరులో వన్ ఆఫ్ ద ఫేమస్ టెంపుల్ అండి. ప్రతి శుక్రవారం ఇక్కడ కాలు పెట్టే అంత సందు కూడా ఉండదనమాట. మేము నైట్ ఇంకా అందుకని మార్నింగ్ వస్తే రష్గా ఉంటుందని చెప్పేసి ఈవినింగ్ టైంలో మార్నింగ్ అంతా ఫాస్టింగ్ ఉండి ఈవినింగ్ టైంలో ఇలా వచ్చి దర్శనం చేసుకుంటాం అనమాట. ఇంక ఇదే అండి ఈరోజు వరలక్ష్మి వ్రతం లాగ్, ఫుల్ లాగ్. నచ్చినట్టు దాకా లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ బాయ్.